హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ క్రియేషన్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వర్క్ అయితే నేను వేసి మినిమం 3-4 ఇయర్స్ అవుతుందండి. అప్పుడు ఒక కస్టమర్ నాకు కాటన్ క్లాత్ ఇచ్చి కాటన్ బ్లౌజ్ పీస్ ఇచ్చి వేయమన్నారు. వేసిన తర్వాత ఆ కస్టమర్ ఎందుకో మరి వాళ్ళదే ఈ క్లాత్ కూడా, కానీ ఎందుకో రాలేదు. ఫోన్ కూడా నాట్ రీచబుల్లోకి వచ్చింది, స్విచ్ ఆఫ్ అని. అట్లా ఈ 3 ఇయర్స్ నుంచి కూడా నేను దీన్ని ఇలాగే ఉంచేసాను. వాళ్ళు అడిగినట్టే వాళ్ళకి కావాల్సినంత నెక్క వేసి ఉంచానండి. కానీ వాళ్ళు ఎందుకు రాలేదో నాకైతే తెలీదు. వాళ్ళ ఫోన్ కూడా నాకు రీచ్ అవ్వలేదు. సో ఇది నా దగ్గరే ఉండిపోయింది. తర్వాత ఇప్పుడు ఒక కస్టమర్ నా దగ్గర ఈ బ్లౌజ్ చూసి ఇది నేను తీసుకుంటాను, కాకపోతే నాకు నెక్ కొంచెం పెంచండి, ఇది చాలా చిన్న నెక్, అంటే డిజైన్ వచ్చింది, ఈ నెక్ వచ్చింది. ఇది చాలా ఓల్డ్ డిజైన్ అండి. నాకు మిషన్తో పాటు అప్పుడు కొన్నాను ఈ బ్లౌజ్, ఈ డిజైన్ అయితే. కానీ అప్పుడు డిజైన్స్ అంటే మిషన్ కొన్న స్టార్టింగ్లో ఏంటంటే నాకు డిజైన్స్ ఇన్ని పీసులు రావాలి, ఇవి కావాలి, ఇంత కావాలి అనేది అసలు కొంచెం కూడా నాలెడ్జ్ లేని టైం అండి అది. ఆ టైంలో డిజైన్స్ అన్నీ కూడా వాళ్ళు ఇచ్చిన ఆల్మోస్ట్ డిజైన్స్ అన్నీ కూడా కంప్లీట్గా ఇలాగే ఒకటి ఉంటే ఒకటి లేకుండా అట్లాగే వచ్చింది. ఇప్పుడు ఈ డిజైన్ కూడా ఎలా వచ్చింది అనేది నేను చూపిస్తానండి. ఇప్పుడు దీన్ని నేను సెట్ చేస్తున్నా. ఇది ఓన్లీ ఫ్రంట్ నెక్, లెఫ్ట్ ఒకటే ఇచ్చారు, రైట్ కూడా లేదు. హ్యాండ్ ఇలా ఇచ్చారు, బుటీస్ కానీ ఏమీ లేవు, ఎక్స్ట్రా ప్యాచ్ వర్క్ కానీ ఇందులో అన్ని పీసులు రాలేదు. ఓన్లీ ఫ్రంట్, ఒక హ్యాండ్, ఒక లెఫ్ట్ పీస్. ఇప్పుడు దీంతోనే నేను లెఫ్ట్ అనేది మిర్రర్ ఆప్షన్తో రైట్ సైడ్ వేసానండి. అప్పుడు ఇంకా బుటీస్ ఏమి వేయలే, వాళ్ళు ఇలాగే సింపుల్గానే కావాలి అన్నారు, అలాగే వేసేసాను. ఇప్పుడు నేను మార్చబోతున్నాను. అది ఇప్పుడు పీసులు మిస్ అయినా సరే ఎలా చేసుకోవాలి, వీటిని వేస్ట్ అవ్వదు అని నేను చూపించడానికి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, ఫ్రంట్ నెక్ తీసుకున్నాను. ఎందుకంటే మనం బ్యాక్ నెక్ తీసుకున్నాం అనుకోండి, దాన్ని మనం అడ్జస్ట్ చేయలేం. మొత్తం నెక్ అంతటిని కరెక్ట్ పాయింట్లో సెట్ చేయాలి. దానికంటే మనం ఫ్రంట్ నెక్ కొంచెం అటు ఇటు, మనకి ఈ కొంచెం ప్లేసే మనకి 2 ఇంచెస్ కావాలి కాబట్టి మనం దీన్ని అడ్జస్ట్ చేయగలుగుతాం. చూడండి, ఫస్ట్ కలర్ వచ్చి ఫస్ట్ నాకు ఎల్లో అండ్ గ్రీన్, క్లాత్ వచ్చి బ్లాక్. చూడండి, ఇలా నాకు ఇప్పుడు డిజైన్. ఇప్పుడు నేను ఫస్ట్ అనేది రైట్ సైడ్ వేసుకుంటానండి. సో మనం మిర్రర్ ఆప్షన్లో రైట్ సైడ్కి జరిపేసుకున్నాం. నాకు ఇది ఫ్రేమ్ కూడా చిన్నది వద్దు, మనకి పెద్దది కావాలి కాబట్టి పెద్దది తీసుకున్నాం. సో మనం ఇది ఓకే చేసేసుకొని ఇప్పుడు నేను ఫ్రేమ్ అనేది ఫిట్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మీకు ఈ పీస్ని ఎలా నేను సెట్ చేశాను అనేది చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఫ్రేమ్ కూడా ఫిట్టింగ్ అనేది చేసేసుకున్నాను. టైట్గా, అంటే ఇది కాటన్ క్లాత్ వల్ల సాగుతుందండి, అంత టైట్ అయితే అవ్వలేదు, కానీ మ్యాక్సిమం టైట్ చేశాను. ఇప్పుడు నేను ఎప్పుడైనా సరే ఇలా జాయింట్లు చేయాలి అన్నప్పుడు నేను పాయింట్ వచ్చి ఇది తీసుకుంటానండి మెయిన్గా. ఎందుకంటే ఈ పాయింట్ దగ్గరే మనం కరెక్ట్గా పెట్టుకొని నెక్స్ట్ ఆపోజిట్ సైడ్ మార్చినప్పుడు కూడా ఇదే పాయింట్ని కరెక్ట్గా పెట్టుకున్నామనుకోండి, మనకి ఇక్కడ ఈక్వేషన్ అనేది కరెక్ట్ వస్తుంది. మనకు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ 2 ఇంచెస్ మాత్రమే మనకు కావాలి. ఈ 2 ఇంచెస్లో వచ్చి మనకి 1 2 3 4 5 6 వస్తాయండి. ఎందుకంటే మనం ఇక్కడ గోల్డ్తోని ఎండ్ చేసాం, ఎండింగ్ పాయింట్ అనేది గోల్డ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు నాకు గ్రీన్తో కావాలి. ఇక్కడ నేను 5 సరిపోతాయి నాకు అని ఈ పాయింట్ నుంచి వేసాను అనుకో, నేను కలర్ అస్తమాటికి సెట్ చేసుకోవాల్సి వస్తుంది. సో కొంచెం ఎక్కువైనా పర్వాలేదు కాబట్టి ఇప్పుడు నేను 6 మిర్రర్స్ వరకు నేను తీసుకుంటున్నాను. సో ఇంత మనకి ఈ పైకి రావాలి. సో ఇప్పుడైతే నేను స్టార్ట్ అయితే చేస్తున్నానండి. చూడండి, మీరు కూడా మన ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తే మాత్రం ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి. దానివల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుందండి. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక్క లైక్ ఇవ్వండి. ఇంకెవరికైనా ఇది యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా కావాలన్నా నాకు కొంచెం కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి.
ఇప్పుడైతే మనం ఫ్రేమ్ని సెట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే నాకు ఇక్కడ ఈ 6 పాయింట్స్ మాత్రమే కావాలి ఇక్కడ వరకు. సో దీని వరకు మనం చూడండి స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏంటంటే మొత్తం ఇక్కడ అంతా కూడా మనం కలర్ టు కలర్ ఈ కరెక్ట్ ఈ ఎండ్ పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి ఆ పాయింట్ వరకు నేను తీసుకొచ్చేసి 1 2 3 4 5 6 ఇప్పుడు ఇక్కడ వరకు నేను పాయింట్ని పెట్టుకుంటున్నాను. సో ఇప్పుడు మనం నార్మల్గా ఎక్స్ట్రా ప్యాచ్ ఎలా అయితే జాయింట్ చేస్తామో ఎండింగ్ పాయింట్ నుంచి సేమ్ మెథడ్లో నేను ఇది కూడా సెట్ చేసుకున్నాను ఆల్రెడీ. చూడండి పాయింట్ కరెక్ట్గా దిగింది కదా. అలాగే నేను ఈ రౌండ్ ఉంది కదా, 5th రౌండ్ 7th రౌండ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఒకసారి రౌండ్ వేసుకొని చూసుకున్నాను. నాకు ఇది సెట్ అయిపోయింది. సో నేను అయితే ఇక్కడ నుంచి వర్క్ స్టార్ట్ చేసేస్తా. ఇదేంటంటే ఈ కొంచెం అయిన తర్వాత మళ్ళీ ఇదే పాయింట్ ఈ పాయింట్ దగ్గరికే నేను స్టాప్ చేసుకొని నెక్స్ట్కి ఈ ప్లస్తో స్కిప్ చేసుకుంటూ వర్క్ అనేది ఫినిష్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమయ్యిందా? అర్థం కాకపోతే కనుక నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను మీకు క్లియర్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు పిక్ పెడతాను. చూడండి స్టార్ట్ చేసిన తర్వాత ఇలా ఎడ్జ్ పాయింట్ కరెక్ట్గా వచ్చే వరకు మనం చూసుకొని ఈ ఎడ్జ్కి రాగానే ఇక్కడ కలవగానే మనం ఆపేసుకోవాలండి. ఇలా ఆపేసుకోవడం వల్ల మనకి వర్క్ అనేది నీట్గా వస్తుంది. చూడండి ఇప్పుడు ఇది నాకు ఛానల్ అయిపోవడం వల్ల దీని థ్రెడ్స్ కూడా నాకు నెంబర్ అనేది ఐడియా లేదు. సో చూడండి ఇక్కడ నేను ఆల్మోస్ట్ 4 కలర్స్ నేను ఇక్కడ వాడినాయండి. ఇందులో నాకు మ్యాచ్ అయినాయి అనిపించినవి నేనైతే ఇప్పుడు వర్క్ చేస్తున్నాను. చూడండి అది లాస్ట్ ఎడ్జ్ టైంకి వచ్చేసింది కదా. సో ఇక్కడ మనం ఆపేసుకోవాలి, కట్ చేసేసుకొని లేపేసి మనకి ఇప్పుడు ఈ పాయింట్ అంతా మనకు అవసరం లేదు. సో మనం ఈ లైన్లోకి వెళ్ళిపోవాలి ఇప్పుడు. సో మళ్ళీ మనం ప్లస్తో కంటిన్యూ చేసేసుకొని మళ్ళీ ఆ 6th మిర్రర్ ఎక్కడైతే వచ్చిందో అక్కడి వరకు నేను స్కిప్ చేసేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. చూడండి ఇక్కడ నాకు ఆపోజిట్ స్పీడ్ అయిపోయింది, అందువల్ల ముందుకు వచ్చేసింది. మళ్ళీ ఇది ఎక్కడైతే మనం స్టార్ట్ అవుతుందో 6th పొజిషన్ అనేది 1 2 3 4 5 6 ఇక్కడికి రావాలి. సో నేను అక్కడి వరకు తెచ్చేసుకుంటున్నాను. చూసారా పాయింట్ దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసేసుకుంటున్నాను. చూడండి పాయింట్ దగ్గర ఇలాగా మనం వర్క్ అనేది ఫినిష్ చేసేసుకోవచ్చండి. ఏ పాయింట్ కూడా మనకి మిస్ అవ్వనా మనం ఈజీగా వర్క్ అనేది చేసుకోవడం కూడా తెలుసుకోవాలి. చూడండి గ్రీన్ కలర్ కూడా ఇప్పుడు నేను యాడ్ చేసేసుకున్నాను. చూసారా వర్క్ ఎంత నీట్గా వచ్చేస్తుందో, కలిసిపోయింది. చూడండి ఫ్రెండ్స్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి ఇక్కడ నుంచి వేసాం మనం. నాకు కావాల్సిన సైజు కంటే కొంచెం ఒక్క మిర్రర్ చెప్పాను కదా, ఒక్క మిర్రర్ ఎక్స్ట్రా వస్తుందని. అది పెద్ద ఇష్యూ ఏమి ఉండదండి, అది ఫోల్డ్ అయినా చేసేసుకోవచ్చు. ఒక 1/2 ఇంచే 1/4 ఇంచే కాబట్టి పెద్ద డిఫరెన్స్ కూడా ఏమి ఉండదండి. చూసారు ఇక్కడ గోల్డ్ తర్వాత గ్రీన్ తర్వాత గోల్డ్ అట్లా కంటిన్యూస్ వచ్చింది. ఇది మాత్రం జాగ్రత్తగా చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకి ఇది ఈ ఫ్రంట్ నెక్ అనే కాదండి, ఈ బ్యాక్ నెక్తో కూడా మనం స్క్రీన్ని ఇది వేసేసిన తర్వాత కొంచెం జరుపుకొని కూడా బ్యాక్ నెక్తోనే ఇది వర్క్ కూడా వేసుకోవచ్చు. కానీ ఇది నేను ఎందుకు ఇలా చేశాను అంటే ఇది నేను చాలా అయిపోయింది వేసి కూడా, నేను మార్కింగ్ కూడా ఎక్కడ పెట్టుకోలేదు, డైరెక్ట్ వేసాను కాబట్టి నాకు ఇది కొంచెం అటు ఇటు అయితే ఫ్రేమ్ చాలాసార్లు నేను సెట్ చేసుకోవాల్సి వస్తుంది. అంత పర్ఫెక్ట్గా మనం సెట్టింగ్ చేయడం చాలా కష్టం అవుతుంది. అందుకోసమే నేను ఏం చేశానంటే ఫ్రంట్ నెక్ తీసుకున్నాను. అదైతే కొంచెం మనకు కావాల్సిన ప్లేస్కి మూవ్ అవుతుంది కాబట్టి. అదే బ్యాక్ నెక్ అయితే కరెక్ట్ నాకు ఈ పాయింట్ కరెక్ట్గా వచ్చేసింది కాబట్టి నేను దాన్ని సెట్ చేయాలి అంటే ఫ్రేమ్ కరెక్ట్గా కరెక్ట్ సెట్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకోసమే నేను ఫ్రంట్ నెక్ అనేది తీసుకున్నాను. బ్యాక్ నెక్తో కూడా ఇలాగే సెట్ చేసుకుని వేసేసుకోవచ్చు.
ఏదైనా డిజైన్ రాలేదు అంటే ఇబ్బంది పడకుండా ఇలా సెట్ చేసుకోండి. అలాగే ఇప్పుడు మనకి కొన్ని డిజైన్స్కి బ్యాక్ నెక్ మొత్తం హ్యాండ్స్ అన్నీ ఇచ్చి ఫ్రంట్ నెక్ రాదు. అలా కూడా నా దగ్గర చాలా డిజైన్స్ ఉన్నాయి. అప్పుడు కూడా మనము టెన్షన్ పడవలసిన అవసరం లేదండి. ఈ రైట్ సైడ్ వర్క్ ఏదైతే ఉందో దాన్ని మనం కొద్దిగా, అంటే ఇప్పుడు మనకి ఈ ఎడ్జ్ ఉంటుంది కదా, ఈ ప్లేస్ నుంచి తీసుకొని మనం ఇలా ఇక్కడ వరకు మనం చేసుకుంటే సరిపోతుంది. ఒక 2 ఇంచెస్ మనం ఫ్రంట్ నెక్ది కట్ తక్కువ తీసుకుంటే సరిపోతుంది బ్యాక్ నెక్లోదే. సో ఫ్రంట్ నెక్ రాకపోయినా మనం డిజైన్ అనేది నీట్గా వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అన్నీ వచ్చి కరెక్ట్ సెట్టింగ్ కింద ఇవ్వలేదనుకోండి, దాన్ని కూడా మనం బుటీస్తో యాడ్ చేసుకొని వర్క్ అనేది ఫినిష్ చేసుకోవచ్చు. అది మనం ఆలోచించే దాన్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు నేను ఇటు సైడు లెఫ్ట్ సైడ్ కూడా వేసేసి ఆ తర్వాత ఇంకా దీనికి బుటీస్ కూడా వేయాలి. వీళ్ళు నాకు బుటీస్ కూడా ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఆ బుటీస్ని కూడా నేను ఇక్కడ ఈ రౌండ్స్లో వేరే డిజైన్లోని మిర్రర్ ఉంటుంది కదా, సో దాన్ని ఇక్కడ వేస్తాను నేను ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మన బ్లౌజ్ అయితే ఫైనల్ అవుట్పుట్ అనేది చూడండి ఇలా వచ్చింది. చాలా నీట్ ఫినిషింగ్ వచ్చిందండి. మిర్రర్ డిజైన్ అయితే కదా, అంటే ఈ డిజైన్ కూడా మిర్రర్దే కదా, సో మిర్రర్ ఆప్షనే తీసుకున్నాను. బుటీస్ కూడా చాలా నీట్గా సరే ఇక్కడ నుంచి మనకి ఎక్స్టెన్షన్ అనేది చేశాను. చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్తో వచ్చిందండి. వర్క్ అయితే మాత్రం సూపర్ ఎక్సలెంట్ అండి వర్క్ అయితే. సో వీళ్ళకి ఇంకా నేను బుటీస్ కూడా యాడ్ చేసి ఇస్తానండి. ఎందుకంటే ఇది ఎంటీగా ఉంటే అంత మంచి లుక్ అనిపించదు కదా, కొంచెం అంటే ఇలా కూడా బాగుంది కానీ ఇంకా గ్రాండ్ లుక్ వస్తుంది. ఫస్ట్ నాకు ఇచ్చిన వాళ్ళు అయితే నాకు ఇలా ఎంటీగానే కావాలన్నారు, ఏమి పెట్టద్దని చెప్పారు. సో అలాగే కుట్టాము. మనం కంటిన్యూ కూడా అలాగే చేసి వీళ్ళకైతే బుటీస్ యాడ్ చేసి ఇస్తానని చెప్పాను. సో ఫైనల్ లుక్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. దానివల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. డిజైన్ నచ్చితే మాత్రం ఒక్క లైక్ ఇవ్వండి ప్లీజ్. ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి, ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తానండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.